హాయ్ ఫ్రెండ్స్. క్యాప్సికమ్ టమాటా కర్రీ అండి. ఇలా గ్రేవీతో చేస్తే చాలా చాలా బావుంటుంది. ఎప్పుడైనా ఇలా గ్రేవీ ఉంటేనే కర్రీస్ బావుంటాయి. చాలా టేస్టీ ఉంటాయి. నేను ఎలా చేశానో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. చాలా సింపుల్‌గా త్వరగా అయిపోతుంది. దీనికోసం అయితే ముందు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ముందు ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు మనం పల్లి గుండ్లు వేసుకొని ఇలా వేయించుకోవాలండి. అవి అలా వేగుతూ ఉంటే చూడండి ఇలా స్లిమ్‌లో పెట్టుకొని, లోలో పెట్టుకొని అవి అలా వేగుతూ ఉంటే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. వీటిని ఇలా కలిపేస్తూ ఉండాలి. నిదానంగా చేయాలండి. కొంచెం మాడినా గానీ టేస్ట్ పోతుంది. మసాలా టేస్ట్ అంతా పోతుంది. ఇప్పుడు దాల్చిన చెక్క 2 ఇంచెలు చిన్న అంగుళం ముక్కలు 2 ముక్కలు తీసుకునేసాను. 3 యాలకులు 3, ఒక 5, 6 లవంగాలు ఇలా వేసుకొని అలా కలిపేయాలి. ఇలా నిదానంగా కలిపేసుకుంటూ ఇప్పుడు కొబ్బరి పీసులు తీసుకుందామండి. ఇలా కొబ్బరి పీసులు నేనైతే ఒక 10, 15 పీసులు అలా వేశాను. ఇక్కడ నేను పచ్చి కొబ్బరి వాడాను. అది నా దగ్గర ఉందని వాడాను. వెండి కొబ్బరి అయినా ఓకే. వెండి కొబ్బరి వాడుకోవచ్చు. ఇది బిర్యానీ ఆకండి. ఒకటి బిర్యానీ ఆకు వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలన్నమాట. నువ్వుల టేస్ట్ చాలా బావుంటుంది. గ్రేవీ వస్తుంది. టేస్ట్ బావుంటుంది. ఈ నువ్వులు వేసిన తర్వాత ఇలా చిట్టపట్టలాడేలాగా ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఇలా నిదానంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు వేగిపోయాయి కదా! ఇవి మొత్తం ఇప్పుడు ఆరనిచ్చి జార్‌లోకి తీసుకుందాము. ఇలా జార్‌లోకి తీసుకొని దీన్ని ఇప్పుడు పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. నేనైతే పేస్ట్‌లా పెడుతున్నాను. ఇప్పుడు వెల్లిపాయలు ఇందులోనే వేసేస్తున్నాను. ఒక 10 ఎల్లిపాయలు, ఒక 2 అల్లం ముక్కలు, కొంచెం చింతపండు గూడా వేసుకోవాలండి ఇందులో. కొంచెం చింతపండు గూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నా దగ్గర పులుసు ఉందని నేను వేయలేదు. మీరు చింతపండు కొంచెం వేసుకొని మిక్సీ పట్టేసుకోండి మెత్తగా. ఇప్పుడు అదే పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద ఉల్లిపాయ అండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇలా ఫ్రై అవ్వనివ్వాలి. పచ్చిమిర్చి 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని ఇలా వేసి అలా కలిపేసి కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు అలా చిటపటలాడుతూ ఉంది కదా! దాన్ని ఫ్రై అవ్వనివ్వాలి. ఆ ఫ్లేవర్ పడుతుంది. దాన్ని ఫ్రై అవ్వనిస్తే ఆ కరివేపాకు ఫ్లేవర్ ఉల్లిపాయలో పడుతుంది. ఇప్పుడు ఒక టీ స్పూను పసుపు బాగా కలపాలి. చూసారా? ఇలా బాగా పసుపు కలిపిన తర్వాత ఇలా కలిసిపోవాలి బాగా. ఇప్పుడు కొంచెం కారం అండి. టమాటాలండి. టమాటాలు ఒక 2 టమాటాలు తీసుకొని కట్ చేసి వేసుకున్నాను నేను. ఇలా కలిపేసి టమాటాలను టేస్ట్‌కు తగినంత ఉప్పండి. మీ టేస్ట్‌కి మీరు ఎంత తినగలరో అంత ఉప్పు వేసుకుంటే టమాటాలు త్వరగా మగ్గుతాయన్నమాట. ఉప్పు వేసుకొని ఇలా కలిపేసి ఇప్పుడు మూత పెట్టాం. ఓ 2 మినిట్స్‌లో తీసేస్తున్నాను. చూసారా? ఉప్పు వేయటం వల్ల త్వరగా మగ్గిపోయాయి. సాఫ్ట్‌గా అయిపోతున్నాయి చూడండి ఈ టమాటాలు. 2 మినిట్స్‌లోనే ఇలా మెత్తగా మగ్గిపోయాయి. ఇప్పుడు క్యాప్సికమ్ పీసులండి. ఓ పావు కేజీ క్యాప్సికమ్ తీసుకున్నాను నేను. ఆ పావు కేజీ క్యాప్సికమ్ ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇలా కలిపేయాలి. 2 మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి చూస్తే ఇలా ఉడుకుతోంది కదా! తుకతుక ఉడుకుతుంది కదా! అలా ఆయిల్ తేలుతూ ఉంది కదా! దీన్ని ఒకసారి సాఫ్ట్‌గా మొత్తం కలిపేసుకోవాలి. చూసారా? ముక్కలు ఇలాగోండి ఇలా మెత్తబడిపోయేలాగా ఇలా మొత్తం ఉడకనిచ్చి ఇప్పుడు మనం మిక్సీ వేసి పెట్టుకున్న పేస్టుని ఇలా వేసుకోవాలండి. నేను పేస్ట్‌గా వేసుకున్నాను. మీరు పొడిగా కొట్టుకొని వేసుకున్న మీ 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 ఆప్షనల్ అది. మీ ఇష్టం. ఇలా పేస్ట్ మొత్తం ఇందులో వేసి క్యాప్సికమ్ ముక్కలకి పట్టేలా బాగా కలిపేసుకోవాలండి. నిదానంగా బాగా కలిపేయాలి ఇలా. ఇప్పుడు అది చూడండి కలిపిన తర్వాత ఇలా ఉడుకుతుంది కదా! ఒక 2 మినిట్స్‌లో నేను కలుపుతుంటేనే ఉడికిపోతుంది.
దీన్ని ఒకసారి మళ్ళీ అడుగు అంటకుండా ఇలా 1½ కారం వేసుకోవాలి. 1½ టీ స్పూన్ కారం వేసుకున్నాను నేను. మీరు తినగలిగినంత కారం మీరు వేసుకోండి. ఇలా కారం వేసుకుని ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మీకు గ్రేవీ కావాలంటే వాటర్ పోసుకోవాలండి. గ్రేవీ పలుసుగా ఉండాలి కదా! ఇప్పుడు నేను అదే మిక్సీ వేసుకున్న జారులోనే ఆ పేస్ట్ వేసుకున్నాం కదా! ఆ జారులోనే కడిగి ఈ వాటర్ ఇందులో పోసాను. ఇది ఇలా లూజుగా ఉంటే ఇది ఉడికేసరికి సాఫ్ట్‌గా గట్టిగా అయిపోతుంది. అందుకని ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలండి. ఇలా సాఫ్ట్‌గా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలి. చూసారా ఇలా బుడగలు బుడగలుగా వస్తుంది కదా! ఇంకొద్దిసేపుని ఇప్పుడు మూత పెట్టి ఒక 2 మినిట్స్ తర్వాత తీద్దాము. ఇదిగోండి 2 మినిట్స్ తర్వాత ఇలా ఉంది. దీన్ని ఒకసారి నిదానంగా కలిపేసుకుందాము. నాకు బౌల్ చిన్నదయింది, నిండా వచ్చేసింది. నిదానంగా కలిపేస్తున్నాను. మీరు కొంచెం పెద్ద బౌలే తీసుకోండి, ఫ్రీగా కలుపుకోవచ్చు. అడుగంటనివ్వకుండా ఇలా ఇలా ఉడకనివ్వాలండి. ఇప్పుడు లాస్ట్‌గా కొత్తిమీర పొడి చల్లేసుకోవటమేనండి. కొత్తిమీర పొడి చల్లేసుకొని కలుపుకొని మనం ఉప్పు సరిపోయిందా లేదా చూసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఇలా గ్రేవీతో ఉంటే చాలా బాగుంటుందండి. ఈ కొత్తిమీర పొడంతా దానికి పట్టేలా ఒక 2 మినిట్స్ మూత పెట్టేద్దాము. 2 మినిట్స్ తర్వాత ఇది ఆయిల్ చూడండి సపరేట్ అవుతుంది, పైకి తేలుతుంది. అయిపోయిందండి. క్యాప్సికమ్ టమాటా కూర ఇలా చెయ్యండి, నిమిషాల్లో అయిపోతుంది. చాలా చాలా బాగుంటుంది.